ఆ గొడుగులు పట్టే వ్యక్తులు సామాన్య ప్రజల్లో కనిపించడం సహజం. కానీ బంధాలు బంధుత్వాలను కూడా వదిలేసి దైవచింతనలో బ్రతికే స్వామీజీల్లో కూడా ఇలాంటి క్యాండిడేట్స్ పెరిగిపోతున్నారు. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు జగన్ దైవాంశ సంభూతుడు అన్న రేంజ్లో కలరింగ్ ఇచ్చిన స్వరూప ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లాగే రివర్స్ అయ్యాడు. జగన్ను వదిలేసి చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. యాగాల పేరుతో అప్పుడు కేసీఆర్ను ముంచేసిన ఇదే స్వామి ఇప్పుడు టీడీపీ కాంపౌండ్లో జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు. నీచ్ కమీన్ కుత్తేగాళ్లు సామాన్యుల్లోనే కాదు, స్వామీజీలు బాబాల్లో కూడా పెరిగిపోయారు. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతగాడే. హిందూ మతం పేరుతో యాగాలు పూజలని అడ్డం పెట్టుకుని ఏకంగా రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు. ఎలాగైనా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. శ్రీకాకుళంలో పుట్టి అక్కడి నుంచి విశాఖకు వలస వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ రాకెట్లకు నెట్ అల్లే పని చేస్తూ పొట్టపోసుకునే నరసింహారావు పంతులు హఠాత్తుగా ఒకరోజు విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి అవతారం ఎత్తాడు. నిజానికి కర్ణాటకలో శృంగేరి దగ్గర శారదాపీఠం అనేది 9వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు స్వయంగా స్థాపించిన పీఠం. శంకరాచార్యులు స్థాపించిన 4 విశిష్ట పీఠాల్లో ఇది ఒకటి. శృంగేరి శారదాపీఠం హైందవ అద్వైత శాఖకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠం. ఈ పీఠాన్ని అధిరోహించిన వారిని శంకరాచార్యులుగానే పిలుస్తారు. కానీ టెన్నిస్ బ్యాట్లకు నెట్లు అల్లుకుంటూ అల్లరి చిల్లర వేషాలు వేసుకుంటూ తిరిగే నరసింహారావు పంతులు హఠాత్తుగా ఓ రోజు విశాఖలోని పెందుర్తిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తన పేరును స్వరూపానంద స్వామిగా చెప్పుకున్నాడు. ఇలా శృంగేరి శారదాపీఠం పేరుని కాపీ కొట్టి శంకరాచార్యుల పేరును భ్రష్టు పట్టించడాన్ని ఆక్షేపిస్తూ కర్ణాటక శృంగేరి పీఠం వాళ్లు కోర్టుకెళ్లారు. 1100 ఏళ్ల నాటి తమ పీఠం పేరును స్వరూపానంద కాపీ కొట్టి ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నాడని కోర్టుకు నివేదించారు. కానీ నవ్యపోదురుగాక నాకిటి సిగ్గు అన్నట్లు స్వరూపానంద స్వామి అలియాస్ నరసింహారావు పంతులు మొండిగా తాను కృత్రిమంగా సృష్టించిన పీఠాన్ని విశాఖ శారదా పీఠంగా అమల్లోకి తెచ్చాడు. ఆశ్రమం కోసం పెందుర్తిలో ఒక 2 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి స్వరూపానంద అసలు వేట మొదలైంది. వ్యాపారస్తులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు వీళ్ళని పరిచయం చేసుకుంటూ వాళ్ల ద్వారా ఇంకొన్ని పరిచయాలు పెంచుకుంటూ తనకేమో అంతేంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ యాగాలు, యజ్ఞాలు చేయిస్తూ పేరు సంపాదించారు. మీడియాలో ఒక వర్గం బ్రాహ్మణుల్ని ఆకట్టుకోవడం ద్వారా ప్రచారం బాగా సంపాదించగలిగాడు. అసలు ఈ నకిలీ స్వామికి మంత్రోచ్చరణ రాదు, వేదాలు తెలియదు, జ్ఞానబోధ అసలే తెలీదు. ప్రతి ఏడాది రిషికేశ్ వెళ్లి అక్కడ తపస్సు చేస్తారని, అక్కడ తనకు ఆశ్రమం ఉందని చెప్పుకోవడం తప్ప చూసిన వాళ్లు ఎవ్వరూ లేరు. ఎంతో పురాతనమైన శారదాపీఠం పేరును కొట్టేసి తాను ఒక నకిలీ పీఠం సృష్టించి దానికి పేరు పెట్టి హిందూ మతం పేరిట దళారీ వ్యవస్థకు తెరతీశాడు స్వరూపానంద స్వామి. దేశంలో మిగిలిన అగ్రపీఠాల వాళ్లు ఎవరూ ఇతన్ని గుర్తించకపోయినా రూటే సెపరేట్ అని చెప్పుకుంటూ రాజకీయ నేతల ప్రాపకంతో వెలిగిపోసాగాడు. ఒక పెద్ద రికమెండేషన్ ద్వారా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆకర్షించగలిగాడు ఈ ఫేక్ బాబా. కేసీఆర్ కు ఉన్న యజ్ఞాలు, యాగాలు పిచ్చిని క్యాష్ చేసుకుని రాజసామల యాగం చేయించాడు. అంతేకాదు హైదరాబాద్ కోకాపేటలో 100 కోట్ల విలువైన భూమిని శారదాపీఠం కోసం ప్రభుత్వం నుంచి ఫ్రీగా కొట్టేశాడు స్వరూపానంద స్వామి.
అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకున్నాడు. క్రిస్టియన్ అయిన జగన్ హిందువుల ఓట్ల కోసం తనకు ఒక హిందూ స్వామీజీ కావాలి కనుక బ్రోకర్ స్వామిగా పేరు పడిన స్వరూపానందను ఆశ్రయించాడు. జగన్ చేత రకరకాల యాగాలు యజ్ఞాలు చేయించాడు స్వరూపానంద. అదృష్టం కలిసొచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే తన వలనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని ప్రచారం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలి, దేవాలయ వ్యవస్థ బాగుపడాలి, హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి. అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటుపక్క కేసీఆర్ గారు 15 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేయాలి. అంతవరకు విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది. నా తరువాత స్వాత్మానందేంద్ర కూడా ఆ రకంగానే కృషి చేస్తూ ఉంటాడు. జగన్ కూడా తనకు ఒక హిందూ స్వామీజీ కావాలి గనుక సహజంగా ఉన్నత పీఠాధిపతులు ఎవరు జగన్ చెంత చేరరు గనుక సుఖ స్వామీజీని పక్కన పెట్టుకున్నాడు. అక్కడి నుంచి స్వరూపానంద అసలు గేమ్ మొదలైంది. విశాఖ శారదాపీఠం రాష్ట్ర రాజకీయాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో స్వరూపానంద జోక్యం ఎక్కువైంది. తన భక్తుడు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజుకు స్వరూపానంద జగన్కు చెప్పి మరీ మంత్రి పదవి ఇప్పించాడు. దాంతో వైసీపీ నాయకులంతా డబ్బు కట్టలు పట్టుకుని విశాఖ శారదాపీఠానికి లైన్ కట్టారు. జగన్ అండ చూసుకుని స్వరూపానంద తిరుమలపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆంధ్ర, తెలంగాణలో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ అక్రమాలతో వేల కోట్ల రూపాయలు దోచేసి వేల మంది మధ్యతరగతి జనాన్ని రోడ్డున పడేసిన పరమ నీచుడు, దుర్మార్గుడు బూదాటి లక్ష్మీనారాయణ స్వరూపానందకు అత్యంత ప్రియ శిష్యుడు. అంతేకాదు విశాఖ శారదాపీఠం ట్రస్టులో కీలక సభ్యుడు కూడా. వేల మంది పొట్టకట్టి కోట్ల రూపాయలు దోచుకున్న ఈ సంస్థ చైర్మన్ బూదాటి లక్ష్మీనారాయణకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పోస్ట్ ఇప్పించాడు స్వరూపానంద స్వామి. దీన్ని బట్టి ఈ బ్రోకర్ స్వామి ఎంత దరిద్రుడో అర్థమవుతుంది. కేవలం హిందూ ముద్ర కోసం ఈ నకిలీ స్వామీజీని పెట్టుకుని జగన్ చేసిన అరాచకాలకు ఉదాహరణ లక్ష్మీనారాయణ లాంటి క్రిమినల్ను టీటీడీలో సభ్యునిగా నియమించడమే. ప్రీలాంచ్ స్కామ్ బయటపడడంతో లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యాడు. ఈడీ కేసు కూడా నమోదైంది. దీంతో అతన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగించారు. లక్ష్మీనారాయణ లాంటి క్రిమినల్ని టీటీడీకి రికమెండ్ చేయడం తప్పేనని స్వరూపానంద ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒక స్వామీజీ ఇలా మంత్రి పదవులు ఇప్పించడం, బోర్డు మెంబర్లను నియమించడం, ప్రభుత్వాల దగ్గర ఆశ్రమాల పేరుతో ప్రజల భూమిని కొట్టేయడం ఒకటి కాదు. స్వరూపానంద అరాచకాలు చాలా ఉన్నాయి. పక్కా వీధి రౌడీలా మాట్లాడే స్వరూపానంద జగన్, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అండ చూసుకుని చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఖర్చులతో తనకి ఇష్టం వచ్చినట్లు యాగాలు యజ్ఞాలు పేరిట కోట్లు దోచేశాడు. తన వారసుడిగా స్వాత్మానంద స్వామిని ప్రకటించడం వెనుక కూడా పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తూ ఉంటారు స్థానికులు. హైదరాబాద్లో కోకాపేటలో కోట్ల విలువైన భూమిని స్వామీజీకి కేటాయించడంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ కూడా ఉంది. మొత్తం మీద స్వయం ప్రకటిత విశాఖ పీఠం స్వరూపానంద పాపం పండింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండ చూసుకుని చెలరేగిపోయాడు. చివరికి సీఎంలు ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారు. జనం వాళ్ళని దారుణంగా ఓడించారు. స్వరూపానంద యజ్ఞాలు యాగాలు అవినీతిమయమైన సీఎంలు ఇద్దరిని కాపాడలేకపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారగానే ఒక్కసారిగా స్వరూపానంద ప్లేట్ మార్చేశాడు. ఒకప్పుడు జగన్ తన ఆత్మ అని చెప్పుకున్న స్వరూపానంద ఇప్పుడు హఠాత్తుగా కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడం మొదలుపెట్టాడు. స్వరూపానంద లాంటి పగటి వేచాలను నమ్మొద్దని, అతని ఆశ్రమ వ్యవహారాలపై ఎంక్వైరీ కమిషన్ వేసి దర్యాప్తు చేయించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అసలు స్వామీజీలకు, బాబాలకు ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో ఏమిటి సంబంధం? మతాన్ని అడ్డం పెట్టుకుని లీడర్లను, పార్టీలను, ప్రభుత్వ వ్యవస్థలను శాసించాలనుకునే స్వామీజీలను ఎందుకు ఉపేక్షించాలి? ఇది చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సత్యసాయిబాబా, చిన్నజీయర్ స్వామి, ఇప్పుడు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర, ఇలా చాలా మంది ప్రభుత్వ వ్యవస్థల్లో దూరిపోయి వాటిని శాసించాలని ఆతృత పడుతుంటారు. లీడర్లు కూడా మూఢనమ్మకాలు కొద్దీ వీళ్లకు సాష్టాంగపడి వ్యవస్థల్ని వీరికి దాసోహం చేస్తూ ఉంటారు. కేసీఆర్, జగన్ లాంటి నాయకులను అడ్డం పెట్టుకుని విశాఖ స్వరూపానందేంద్ర స్వామి లాంటి వాళ్లు సమాంతర వ్యవస్థలను నడిపించారు.
స్వామీజీని నమ్ముకుని ఇద్దరు ముఖ్యమంత్రులు పదవులను పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా జనం ఇలాంటి వాళ్ళని తరిమి కొడితే తప్ప వ్యవస్థలు బాగుపడవు.